హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ రుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ఇక్కడ నేను ఫుల్ శారీ తీసుకున్నాను. శారీలో కొంగు పార్ట్ అనమాట ఇది. దీన్ని కట్ చేసాను. శారీలో కొంగు పార్ట్ కట్ చేసి లాంగ్ ఫ్రాక్కి టాప్ స్టిచ్ చేసుకుంటాను. దీంతో మిగిలిన శారీ అంతా ఇది లాంగ్ ఫ్రాక్కి పెట్టేస్తున్నాను. ముందుగా శారీని అంతటిని ఓపెన్ చేసుకొని అలాగే మ్యాచింగ్ లైనింగ్ కూడా తీసుకున్నాను. ముందుగా నాకు శారీలో లాంగ్ ఫ్రాక్ హైట్ కోసం మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 36 ఇంచెస్ వచ్చింది హైట్. 36 ఇంచెస్ హైట్ కావాలి. ఈ బార్డర్ వరకు నేను పెట్టుకొని దీన్ని కట్ చేస్తాను. తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకొని దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్లుగా పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత లూజు చెక్ చేసుకోవాలి. నాకైతే 13 ఇంచెస్ కావాలి. పై వైపున కింది వైపున కుట్లలోకి ఒక 3/4 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. టోటల్గా 13 ఇంచుల 3/4 ఇంచులు ఉన్నాయి. తర్వాత చెస్ట్ షోల్డర్ లూజ్ వచ్చి నాకు 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్ కూడా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత హిప్ లూజ్ వచ్చి నాకు 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న ఈ లైన్స్ని కలుపుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని క్రాస్ తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్లో నుంచి షోల్డర్కి 3.5 ఇంచెస్ పెడుతున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 2.5 ఇంచు నెక్ లోతు వచ్చి 4.5 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే చెస్ట్ లూజ్ కూడా మ్యాచ్ అయిందా లేదా అనేసి చూసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచెస్ ఉంది. 6.5 ఇంచెస్ మ్యాచ్ అయింది. దీని ప్రకారం
ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం ఇదే విధంగా పై వైపున ఉన్న మార్క్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చి ఇక్కడ నేను 5 ఇంచెస్ వరకు పెడుతున్నాను. కూడా డ్రా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్కి చంక క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ మిగిలి ఉన్న ఈ క్లాత్లో నుంచి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇలా 4 లేయర్స్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. లేయర్స్ వచ్చేటట్లు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ హైట్ తీసుకున్నాం. హైట్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇంచెస్ దగ్గర ఒక మార్కు, పై వైపున కింది వైపున కుట్లర్ లేకపోతుంది కాబట్టి 1 ఇంచ్, మొత్తం 5 ఇంచెస్. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్, అలాగే ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి క్రాస్గా ఇలా ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లూజ్ దగ్గర గుర్తు కోసం టక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఈ బార్డర్ పెట్టుకోవడం కోసం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఈక్వల్గా వచ్చేటట్లుగా ఫోల్డింగ్స్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ హ్యాండ్ని
దీనిపైన పెట్టుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేస్తాను కాబట్టి కొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. చంక పీస్ పడేటట్టుంది. ఇలా కట్ చేసుకుని రెండింటిని ఓపెన్ చేసి టూ హ్యాండ్స్ ఇవి పక్కన పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను ఒకేసారిగా. నేను స్ట్రైట్ పీసే కాబట్టి 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ను ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేస్తున్నాను. మనం కుట్టుకునేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రం బార్డర్ వస్తుంది, బ్యాక్ పార్ట్కు బార్డర్ రాదు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే బార్డర్ను పెట్టుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను. శారీ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా ఇలా టేప్ తీసుకొని ఒక 1 ఇంచ్ 1 లేదా 1.5 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇది స్టిచ్చెస్లోకి వెళ్తుంది. క్యాలిక్యులేషన్ ఎలా అన్నది చూపిస్తాను. ఇక్కడ నేను 1 ఇంచు ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను. పెట్టడం కోసం ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా క్లాత్ లెంత్ కొలుచుకోవాలి. ఈ క్లాత్ లెంత్ 206 లెంత్ ఉంది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 27 ఇంచెస్. 1 ఇంచ్తో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి డివైడెడ్ బై 1 వేస్తే 27 ఇంచెసే వస్తుంది. ఇప్పుడు ప్రిల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక్కొక్క ప్రిల్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ముందుగా 204 డివైడెడ్ బై 27. ఒక్కొక్క ప్రిల్ విడ్త్ 7.5 ఇంచెస్ వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. 7.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 7.5 అంటే ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. క్లాత్ను ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నామే ఆ మార్క్ దగ్గరికి దీన్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. 7.5 ఇంచెస్. ఇక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దీన్ని ఫస్ట్ డాట్ని అలాగే ఉంచి ఈ డాట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ ఈ కింది వైపున ఇవన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. తిరిగి సేమ్ ఇదే ప్రాసెస్.
7.5. ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి. ఈ 2 మార్క్స్ దగ్గర ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బాటమ్ పార్ట్ అంతా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టాప్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల పక్కకి జరగకుండా నీట్గా వస్తుంది స్టిచ్ అనేది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని సిజర్తో కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత చుట్టూ లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ రెండు కలిపి షోల్డర్స్ని జాయింట్ చేసుకొని తర్వాత మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు వైపులా డాట్స్ పెట్టుకోవాలి. ముందర 2 డాట్స్ వస్తాయి, వెనకాల 2 డాట్స్ వస్తాయి. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకున్న దగ్గర హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసేయాలి. ఈ విధంగా రివర్స్ చేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసి హ్యాండ్కి క్రాస్ తీసేసుకున్న తర్వాత దీన్ని షోల్డర్ దగ్గర పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రాస్ కూడా తీసేసాను హ్యాండ్కి. లెంత్ ఎక్కువ అవుతుందని అవంతా డీటెయిల్గా చూపించలేదు. తర్వాత క్రాస్ తీసుకున్న పార్ట్ని ఫ్రంట్ వైపుకి వచ్చేటట్లుగా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా 2 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని బాటమ్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ క్లిప్ మిస్ అయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా బాటమ్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. అంతే అండి.